అందరికీ అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మా అమ్మ అయితే చేపల పులుసు చేసింది. మా ఇంట్లో మా అమ్మ ఎలా చేపల పులుసు చేసిందో మీ అందరూ చూపిస్తాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మా వాళ్ళందరూ ఇలానే చేస్తారు. ఫస్ట్ అయితే చేపల గిన్నె అంటారు కదా, అదైతే తీసుకోవాలి. వెడల్పుగా ఉండేది కదా. శుభ్రంగా కడిగిన చేపలు తీసుకొని అందులో ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి. ఉప్పు అలానే పసుపు కూడా వేసుకోవాలండి. ఇక తర్వాత అయితే ఇది గసగసాలు, అల్లం, చున్నులపై కొబ్బరి పేస్ట్ చేసుకుంది. అది అలానే కారం, తగినంత నూనె కూడా వేసుకోవాలి. చేపల కూరకి నూనె అయితే ఎక్కువే పట్టిద్దండి, కొంచెం ఎక్కువే తీసుకోండి. ఇక ఇదంతా ముక్కలకి బాగా పట్టించి అందులో చింతపండు పులుసు కూడా యాడ్ చేస్తుంది. ఇక ఇదంతా బాగా కలుపుకోవాలి. కొంచెం ఉప్పు కూడా చూసుకోండి, సరిపోతే కొంచెం వేసుకోండి. హై ఫ్లేమ్లో 10 మినిట్స్, లో ఫ్లేమ్లో 15 మినిట్స్ అయితే ఉడికించాలండి. చల్లారి నాకు తింటే చేపల కూర అయితే సూపర్.